మహాభారతం సభాపర్వము ద్వితీయ అధ్యాయం. తండ్రి విదురుడు ఎల్లప్పుడూ పాండవుల పక్షపాత బుద్ధితో ఉన్న విదురుడు మనకు ఆప్తుడు ఎలా అవుతాడు? జూదం పురాణ కాలంలో కూడా ఉన్నది. స్నేహంతో ఆడుకునే జూదంలో దోషం లేదు కాబట్టి జూదం ఆడటానికి శకునికి అనుమతి ఇవ్వండి, ధర్మనందుని పిలిపించండి అని అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు ఎంతో ఆలోచించాడు. తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకున్నాడు. విదురుడిని పిలిచి, విదురా, మనము కూడా ఒక సభ నిర్మించాము కదా, దాన్ని చూడటానికి ధర్మరాజును అతని తమ్ములను ఆహ్వానించు, నీతో తీసుకొనిరా. పొద్దుపోవడానికి అక్కడ ఉన్న వేదిక మీద దుర్యోధనునితో ధర్మరాజు జూదం ఆడుతాడు అని అన్నాడు. విదురుడు మరలా జూదం అనర్థము అని ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా తప్పదనుకొని ఇంద్రప్రస్థపురానికి బయలుదేరాడు. ధర్మరాజును కలిశాడు. విదురుడు తన రాక కారణం చెప్పాడు. ధర్మరాజు విదురునితో, విదురా, మా పెదనాన్న మమ్ములను తీసుకుని రమ్మని నిన్ను పంపాడు. నీవు వచ్చినావు. సభను చూడడానికి వస్తాము, కానీ సభను చూచు సందర్భంలో జూదము తగునా? జూదం వలన మాకు విభేదాలు రావచ్చు. దాని వలన గొడవలు జరిగే అవకాశం ఉన్నది. అందుకని మీతో వస్తాము, కానీ జూదం ఆడడం ధర్మమా అని విదురునితో ధర్మరాజు అన్నాడు. తమ్ముళ్లతోనూ ద్రౌపదితోనూ ఇతర అనుచరులతోనూ ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరాడు. అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు దుశ్శాసనాది కుమారులతోనూ భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు, శకుని, సైంధవుడు, అశ్వత్థామ, సోమదత్తుడు మొదలైన వారితో కలిసి ఉన్న ధృతరాష్ట్రునికి భానుమతి మొదలైన కోడళ్లతో కూడియున్న గాంధారికి ధర్మరాజు నమస్కరించాడు. ద్రౌపది అందచందాలు చూచి గాంధారి కోడళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అసూయ చెందారు కూడా. దుర్యోధనుడు ధర్మరాజుతో కలిసి అతని తమ్ముళ్ళు హస్తినలో నిర్మించిన కొత్త సభాభవనము తిలకించారు. ఆ సభాభవనములో అందరూ సుఖాసీనులయ్యారు. ఆ సమయంలో దుర్యోధనుడు ధర్మరాజును చూచి, ధర్మరాజా, కొంచెం సేపు కాలక్షేపానికి జూదం ఆడుకుందాము. నీకు పాచికలు ఆడటంలో జూదంలో ఆసక్తి కలదని విన్నాము అన్నాడు దుర్యోధనుడు. దానికి ధర్మరాజు, సుయోధన, జూదము, అందులోనూ మోసపూరిత జూదము క్షత్రియ ధర్మము కాదు. రాజులు జూదము ఆడుట వలన ఎంతటి వారైనా ధనం ధర్మం కోల్పోతారు. కానీ ధర్మద్యూతంలో గెలవడం పుణ్యము, కపట ద్యూతంలో గెలవడం మహాపాపం అని పెద్దలు చెప్పారు అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు శకుని ధర్మజును చూసి, ధర్మజ, ద్యూత క్రీడలో నేర్పరులు, లోకజ్ఞానం కలవారు, మేధావులు, ఎంతో పేరుగాంచిన సుక్షత్రియులు, రాజనీతి తెలిసిన తమలాంటి వారు జూదమును నిందించుట తగునా? అయినా బలహీనులైన వారు బలవంతులను ఓడించాలంటే మాయలు చేయుట పరిపాటి కదా. తమరికి తెలియనిది ఏమున్నది? అయినా తమరు ఈ ద్యూత క్రీడకు భయపడినతో మానివేద్దాము అని అన్నాడు శకుని. శకుని బలవంతంగా ద్యూతానికి పిలువబడ్డాము, ఆడక తప్పుతుందా? ఎక్కువగా మాట్లాడటం ఎందుకు, కానివ్వండి అన్నాడు ధర్మరాజు. జూదం ఆడటం తప్పు అని తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితులలో అంగీకరించాడు ధర్మరాజు. అక్కడున్న శకునుని, వివింశతిని, చిత్రసేనుని, వికర్ణుని చూచి
వీరిలో నాతో ఎవరు ద్యూతమాడెదరు అని అన్నాడు ధర్మరాజు. అంతలో దుర్యోధనుడు, ధర్మజ, నా పక్షాన శకుని జూదం ఆడుతాడు. అతడు ఒడ్డిన ధనరాశులు అన్నీ నీవి అన్నాడు. ఒకరి కోసం మరొకరు ఆడటం ఏమిటి, ఇది అక్రమము అని అనుకున్నాడు ధర్మజుడు. చేసేది లేక తన చేతి రత్న ఖచ్చిత కంకణాలు ప్రప్రథమంగా పనంగా పెట్టాడు. జూదం స్నేహపూరితంగా సాగుతూ ఉంది. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ వికలమైన మనస్సులతో చూస్తున్నారు. శకుని తాను చేయించుకున్న ప్రత్యేకమైన పాచికలతో జూదం ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు. ధర్మరాజులో మత్సరం పెరిగింది. ఒకదాని వెంట ఒకటి పందెం ఒడ్డుతూ ఓడిపోతున్నాడు. బంగారు భాండాగారాలు, వజ్రరత్న భాండాగారాలు, బంగారు నిధులు, అశ్వములు, ఏనుగులు, సేవకులు, దాసదాసి జనములు, జాతి గుర్రాలు, గోవులు, సేనావాహిని అన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా ఒడ్డి ఓడిపోయాడు. ఇది చూచి విదురుడు ధృతరాష్ట్ర ధృతరాష్ట్రునితో, దుర్యోధనుడు పాపాత్ముడు, వీడి వలన కురువంశం పాపంతో నిండిపోతుంది. పాండవులు పరాయి వాళ్ళు కారు కదా. దుర్యోధనుని నివారించు, ధర్మాన్ని రక్షించు, ఈ భూమి మీద ప్రజలను కాపాడు, పెద్ద యుద్ధం నివారించు, దుర్యోధనుని బహిష్కరించు, ధర్మాన్ని కాపాడు. నీ కుమారుడు ధనం మీద అత్యాశతో బలవంతులతో యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. ఇంకా ఉపేక్షింపకు, ఈ దుర్మార్గపు జూదాన్ని ఆపు అని అన్నాడు. పుత్రుల మీద మమకారంతో ధృతరాష్ట్రుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుని చూచి, సుయోధన, నీవు ఈ ప్రకారం శకుని సహకారంతో పాండవుల సంపదను కొల్లగొడుతుంటే ప్రజలు నీవు చీకొట్టరా? ఇలా మోసం చేయటం మంచిదా అని అన్నాడు. అప్పుడు సుయోధనుడు విదురుని చూచి కోపంతో, విదురా, నువ్వు ఎప్పుడు పాండవుల పక్షాన్నే మాట్లాడతావు. నువ్వు మా ఇంట్లో ఉంటే విషసర్పం ఉన్నట్లే. శత్రువుల సంపదను సులభమైన ఉపాయాలతో అపహరించడం రాజధర్మం. కాబట్టి మాకు బుద్ధులు చెప్పవద్దు అని విసుక్కున్నాడు. సుయోధన, నీకు చెడ్డ మాటలే ఇంపుగా ఉంటాయి, కానీ మేలు చేసే మాటలను బలవంతంగానైనా చెప్పాలి. అందుకని చెప్పాను, మరలా చెప్తున్నాను. పాండవులతో వైరము మంచిది కాదు అని అన్నాడు. ఇంతలో శకుని ధర్మరాజును చూచి, ధర్మజ, నీవు నీ సంపదనంతా పందెంలో ఒడ్డి ఓడావు. తర్వాత పందెం ఏమిటి అని అడిగాడు. అప్పటికే ధర్మరాజు జీవితవసనానికి బానిస అయ్యాడు. తన సమస్త రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోయాడు. తర్వాత బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన సమస్త ఆస్తులను ఓడిపోయాడు. తన తమ్ములు నలుగురిని పందంగా ఒడ్డి ఓడిపోయాడు. ఆఖరున తనను తాను ఒడ్డుకున్నాడు, ఓడిపోయాడు. అప్పుడు శకుని చూచి, ధర్మజ, అదేమిటి ధర్మజ, నిన్ను నువ్వు ఏల పందెంలో ఒడ్డుకున్నావు? నీ వద్ద ఒడ్డడానికి ఇంకా మరొక ధనం ఉందిగా, మర్చిపోయావా? నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా అని శకుని ఎత్తి పొడిచాడు. అప్పుడు మరలా పాచికలు అందుకున్నాడు ధర్మరాజు. తన భార్య అయిన ద్రౌపదిని జూదంలో పనంగా పెట్టాడు. మరలా ఓడిపోయాడు. అప్పుడు ఆట చాలించాడు. ఇది అంతా చూస్తున్న భీష్మద్రోణులకు నోట మాట రాలేదు. విదురుడు దుఃఖిస్తున్నాడు. దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. విదురా, ఏమైంది? ఎవరెవరు ఏ ఏ పందాలు ఒడ్డారు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుడిని చూచి, నా ఇల్లు తొడవడానికి దాసి ద్రౌపదిని పిలుచుకొని రా అని ఆజ్ఞాపించాడు. నీ వంటి మూర్ఖుడు లేడు, అయినా ఇలాంటి పనికి నన్ను పంపుతారా? ద్రౌపది ఎవరు? సమస్త భూమండలానికి పట్టమైషి. ఆ సాధ్విని అవమానిస్తారా అని అన్నాడు. అప్పుడు సుయోధనుడు ప్రాతిగామి అను సూతనందనుని పిలిచి, నీవు పోయి ద్రౌపదిని సభకు తోడ్కొనిరా అని ఆజ్ఞాపించాడు. పాతిగామి ద్రౌపది వద్దకు పోయి, అమ్మ, ధర్మరాజు జూదంలో
సమస్త సామ్రాజ్యాన్ని తమ్ములను తనను నిన్ను ఒడ్డి ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకొని రమ్మని నన్ను పంపాడు. పదమ్మా పోదాము అని అన్నాడు. దానికి ద్రౌపది, అయ్యా, ఏ యుగంలో అయినా ఇలాంటి చెడ్డ జూదగాడు తన భార్యను ఒడ్డి ఓడిపోయిన వాడు ఉన్నాడా? ధర్మరాజు ఇలా చేశాడా? అయినా తను కూడా ఓడిపోయినాడు అంటున్నావు. ముందు తాను ఓడి నన్ను ఓడాడా, లేక ముందు నన్ను ఓడి తాను ఓడాడా అనే విషయం నీకు తెలుసా? నీకు తెలియకపోతే ఆ జూదగాడిని అడిగి తెలుసుకుని వచ్చి నన్ను తీసుకొని పో అని ద్రౌపది అన్నది. ప్రాతిగామి తిరిగి వచ్చి అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. దానికి సుయోధనుడు, ఇది సమాధానం చెప్ప వీలు కాని విషయం, ఇక్కడికే వచ్చి అడగమను, నీవు పోయి ద్రౌపదిని తీసుకుని రా అని పంపాడు. అమ్మా, నీవు అడిగిన విషయాన్ని తెలుసుకోవడానికి నిన్ను అక్కడికే రమ్మన్నారు, రా అమ్మా అని అన్నాడు. చేసేది లేక ద్రౌపది ఏకవస్త్రంతో సభకు వచ్చింది. ధృతరాష్ట్రుని పక్క నిలబడింది. ద్రౌపది దుస్థితి చూసి పాండవులు తలలు వంచుకున్నారు. అప్పుడు సుయోధనుడు దుశ్శాసనుని చూచి, నీవు పోయి ద్రౌపదిని ఇక్కడకు తీసుకొని రా అని అన్నాడు. అప్పుడు ద్రౌపది ఒక్క పరుగున గాంధారి పక్కకు పోయి నిలబడింది. అది చూసి దుశ్శాసనుడు, నువ్వు ఎక్కడికి పోతావు? నిన్ను శకుని జూదంలో గెలుచుకున్నాడు. నువ్వు సుయోధనుని సొత్తు అయినావు. నీ భర్తలు నిన్ను తమను రాజ్యాన్ని జూదంలో ఓడిపోయారు అని అంటూ దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను రజస్వలను, ఏకవస్త్రను, నన్ను ముట్టవద్దు, సభలోకి రాలేను అని అన్నది. దానికి దుశ్శాసనుడు నవ్వి, నీవు ఏకవస్త్రవైనా విగత వస్త్రవైనా రాక తప్పదు, నేను నిన్ను తీసుకొని పోతాను అంటూ దుశ్శాసనుడు ద్రౌపది కుర్లు పట్టుకొని ఈడ్చుకుంటూ బలవంతంగా సభలోకి తీసుకొని వచ్చాడు. అప్పుడు ద్రౌపది సభలో ఉన్న కురువంశ పెద్దలను చూచి, అయ్యా, ఈ దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకొని వచ్చాడు. మీరందరూ చూస్తూ ఉండగా అవమానించాడు. అధర్మం పెరిగిపోయింది అని అంటూ భయంతో మనసులో శ్రీకృష్ణుని ధ్యానించింది. ఇదంతా చూచి భీముడు ధర్మరాజును చూచి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ఈ రాజ్యము నీ తమ్ములము నీ వంశంలో ఉన్నాము కాబట్టి మమ్మలను జూదంలో ఓడావు. అది ఉచితము. కాని ద్రుపదరాజ పుత్రిని జూదంలో పనంగా పెట్టతగునా? దాని వలననే కదా ద్రౌపది అవమానాల పాలైనది. జరుగుతున్నది అధర్మద్యూతము అని తెలిసి నువ్వు జూదం ఆడావు. నీ చెయ్యి కాల్చాలి కదా అని కోపంతో అన్నాడు. అప్పుడు అర్జునుడు భీముని చూచి, అన్నయ్య, స్నేహంగా ఆడుకునే జూదానికి ధర్మయుద్ధానికి పిలిస్తే పోకుండా ఉండకూడదు. అదే ధర్మం. కాబట్టి ధర్మరాజు ఆ ధర్మాన్ని పాటించాడు. కానీ దైవం వైపరీత్యమైంది, ఏమి చేస్తాము అని అన్నాడు. అప్పుడు వికర్ణుడు సభాసదులను చూచి ఇలా అన్నాడు, ఈ సభలో ఉన్న కురువృద్ధులు, గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. కనీసం మిగిలిన ధర్మజ్ఞులు అయినా ఆలోచించండి, ఇక్కడ జరుగుతున్నది ధర్మమా అధర్మమా అని అడిగాడు. ఎవరు బదులు చెప్పలేదు. అప్పుడు వికర్ణుడు మరలా ఇలా అన్నాడు, నేను ఇక్కడ ధర్మ నిర్ణయం చేస్తాను. జూదము, వేట, మద్యపానము, అతిగా తినడం, ఈ 4 దుర్వ్యసనాలు. వీటిలో చిక్కిన మానవుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు. అలాంటి మానవులు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు. జూదంలో ఓడిపోయిన ధర్మరాజు పాండవులకందరికీ ఉమ్మడి ధనమైన ద్రౌపదిని పనంగా పెట్టాడు, ఓడాడు. కాబట్టి ఇది అధర్మము. పైగా ఏకవస్త్రను సభకు తీసుకురావడం అన్యాయం అని అన్నాడు వికర్ణుడు. దానికి కర్ణుడు వికర్ణుని చూచి ఇలా అన్నాడు, చిన్నవాడివి, ఎవ్వరూ తెలుసుకోవడానికి ఇష్టపడని ధర్మం నీవు ఎందుకు చెప్పవలసి వచ్చింది? పెద్దలు ఉన్న చోట చిన్నవారికి అధిక ప్రసంగం తగునా? ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పన్నంగా పెట్టి ఓడిపోయాడు. ద్రౌపది ధర్మరాజు ధనము కాబట్టి ద్రౌపది ధర్మ విజిత. లేకపోతే పాండవులు ఎందుకు అంగీకరిస్తారు? ద్రౌపది
పెక్కుమంది భర్తలు కలది కనుక ద్రౌపది బందకి, అలాంటి వారిని బట్టలు లేకుండా తీసుకువచ్చిన అధర్మం కాదు అని అన్నాడు కర్ణుడు. ఈ మాటలు సుయోధనుడు విన్నాడు. ఆహా, బాగుంది దుశ్శాసన, పాండవులవి ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసుకో అని అన్నాడు. ఆ మాటలు విని దుశ్శాసనుడు ఇది ధర్మము అధర్మము అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీర పట్టుకు లాగాడు. కానీ విచిత్రంగా ద్రౌపది కట్టుకున్న చీర నడుము బాగానే వదలడం లేదు. అలాంటి చీరలే లాగుతుంటే వస్తున్నాయి. విప్పిన చీరలు గుట్టలుగా పడ్డాయి. కానీ ద్రౌపది నడుము మీద చీర అలాగే ఉంది. ఇది చూసి దుశ్శాసనుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇదంతా చూచి భీముడు కోపించి సభలో ఇలా అన్నాడు. కురువృద్ధులు బంధువులు అనేక మంది చూచుచుండగా ఈ ప్రకారం ద్రౌపదిని అవమానం చేసిన దుశ్శాసనుని సుయోధనుడు చూస్తూ ఉండగా యుద్ధంలో ఘోరంగా చంపి అతని వక్షస్థలం చీల్చి రక్తం తాగుతాను. ఇలా చేయకపోతే నేను నా పితామహులకు పుట్టలేదు అని భీముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. సభలోని అందరూ కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దాన్ని ఉపేక్షించాడు అని అనుకున్నారు. అప్పుడు విదురుడు లేచి అందరిని శాంతపరిచి, అందరూ ద్రౌపది అడిగిన దానిని గురించి ఆలోచించండి. ఈ వికర్ణుడు చిన్నవాడైన బృహస్పతిలా ధర్మం మాట్లాడాడు. ధర్మం తెలిసి కూడా ఏదైనా లాభాన్ని ఆశించి కానీ, లోభంతో కానీ, పక్షపాతంతో కానీ మరొక విధంగా పలికితే అది అసత్య దూషం అవుతుంది. పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు సుధన్యుడు అనే బ్రాహ్మణుడు ఒక కన్య విషయంలో నేను ఎక్కువ అని తగులాడుతున్నారు. న్యాయం కోసం ప్రహ్లాదుడి దగ్గరికి పోయారు. కొడుకు విషయంలో తీర్పు చెప్పడానికి జంకి కశ్యపుని సలహా అడిగాడు ప్రహ్లాదుడు. దానికి కశ్యపుడు ప్రహ్లాదునితో ఇలా అన్నాడు. న్యాయమూర్తి సాక్ష్యాలను ధర్మాన్ని అనుసరించి తీర్పు చెప్పాలి. ఎవరైనా న్యాయం కోసం సభకు వస్తే న్యాయమూర్తి ధర్మం చెప్పాలి. అలా చేయకపోతే ఆ న్యాయమూర్తికి సభాసదులకు పాపం వస్తుంది. కాబట్టి కామక్రోధాదులకు అతీతంగా న్యాయం చెప్పు అని అన్నాడు ప్రహ్లాదుడు. సంతోషించి తన కొడుకు అని కూడా ఆలోచించకుండా సుధన్వుడే గుణవంతుడు అని తీర్పు చెప్పాడు. కాబట్టి మనం ఈనాడు ద్రౌపదికి న్యాయం చేయకపోతే అందరికీ పాపం వస్తుంది అని అన్నాడు విదురుడు. కాని దుర్యోధనునికి భయపడి ఎవ్వరు నోరు విప్పలేదు. ద్రౌపది సభాసదులను చూచి, నేను పాండవ ఇల్లాలిని, లోకారాధ్యుడైన శ్రీకృష్ణుని సోదరుణ్ణి, ఇప్పుడు ఇలా అవమానింపబడ్డాను. నేను అడిగిన దానికి ఎందుకు బదులు చెప్పరు? నేను దాసీనా అదాసీనా చెప్పండి అని దుఃఖంతో అడిగింది. అప్పుడు భీష్ముడు, అమ్మా, నీవు అడిగిన ప్రశ్నకు ధర్మరాజు ఒక్కడే సమాధానం చెప్పగలడు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు ద్రౌపదిని చూచి, తరుణి, 5 భర్తల కంటే ఒక భర్త మంచిది కదా. జూదంలో భార్యను ఓడిపోయిన వ్యక్తిని భర్తగా ఓడిపోని వ్యక్తిని భర్తగా ఎంచుకో అని ఎగతాళి చేశాడు. అప్పుడు సుయోధనుడు ద్రౌపదిని చూసి, రా, వచ్చి నా తొడ మీద కూర్చో అని సైగ చేశాడు. అది చూశాడు భీముడు. రాజ్య సంపద వలన కలిగిన మతంతో నువ్వు ద్రౌపదిని తొడ మీద కూర్చోమని సైగ చేసిన ఈ దురాత్ముణ్ణి నా గదతో తొడలు విరగొడతాను అని ముందుకు ఉరికాడు. అప్పుడు భీష్ముడు, విదురుడు, ద్రోణుడు ఇది తగిన సమయం కాదని భీముని శాంతింపచేశారు. అప్పటికి చెలించి గాంధారి విదురుని తీసుకొని ధృతరాష్ట్రుని వద్దకు వచ్చింది. ద్రౌపదికి జరిగిన అవమానాన్ని వివరించింది. ధృతరాష్ట్రుడు కుమారుని పిలిచాడు. సుయోధన, పాండవ పట్టమైషి ఇలా అవమానించడం తగునా? నీ కారణంగా పాండవులు ఎంతో దుఃఖితులయ్యారు అని ద్రౌపదిని పిలిచాడు. అమ్మ ద్రౌపది, నా కోడళ్ళందరిలో నువ్వు గౌరవింప తగినదానివి. నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ద్రౌపది, ముందు నా భర్తను దాస్యం నుండి విముక్తిని చేయండి అని అడిగింది. ధృతరాష్ట్రుడు అలాగే అన్నాడు. ఇంకో వరం కోరుకోమన్నాడు.
ధర్మరాజు నలుగురు తమ్ములను దాస్య విముక్తులను చేయండి అని అడిగినది. వారి వారి ఆయుధాలు గృహాలు ఇప్పించండి అని అడిగినది. సరే ఇచ్చాను, ఇంకో వరం కోరుకో అన్నాడు. అప్పుడు ద్రౌపది వైశ్య సతి ఒక వరము, క్షత్రియ సతి 2 వరాలు, శూద్ర సతి 3 వరాలు కోరుకోవచ్చును. కాబట్టి నేను ఇంకా వరాలు కోరరాదు అని బదులు చెప్పింది. తన కోడలి ధర్మనిరతికి ఎంతో సంతోషించాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజును భీమాది సోదరులను పిలిపించాడు. ధర్మరాజు జూదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని, సమస్త సంపదను తిరిగి ఇచ్చాడు. నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను. నేను అల్పబుద్ధిని, పైగా వృద్ధుడను. మీ తల్లి గాంధారిని చూసి దుర్యోధనాదులు మీ పట్ల చేసిన చెడ్డ పనులు మనసులో పెట్టుకోవద్దు. మీరు ఇంద్రప్రస్థానికి పోయి హాయిగా రాజ్యం చేసుకోండి అని దీవించాడు. అప్పుడు భీముడు సతీ కారణంగా పాండవులకు రాజ్యం సంప్రాప్తించింది అనడం కంటే మరొక కష్టం ఏముంటుంది? వీరందరినీ యుద్ధంలో ఓడించి మా రాజ్యం మేము తీసుకుంటాము అని అన్నాడు. ధర్మరాజు భీముని వారించాడు. అందరూ ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. దుర్యోధనుడు, కర్ణుడు శకునితో ఆలోచించాడు. ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చాడు. తండ్రి, శత్రువులను చంపడము వివేకము అని దేవగురువు చెప్పాడు. పాండవులు మనకు శత్రువులు. ఎంత చేసినా పాండవులకు మనం మంచి వాళ్ళము కాము. మనం వాళ్ళను విడిచిపెట్టి తప్పు చేశాము. గాంధీవం అర్జునుడు, గదను, భీముడు, నకులుడు, సహదేవులు కత్తులు పట్టితే గెలవడం కష్టం. కాబట్టి పాండవులను మరల జూదానికి పిలిపించి జూదం ఆడించి నిర్వాసులు చేయడం తక్షణ కర్తవ్యం అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు. మరలా జూదం ఆడటానికి ధర్మరాజును పిలుచుకొని రమ్మని ప్రాతిగామిని పంపాడు. తండ్రి ఆజ్ఞ దాటరాదని మరలా ధర్మరాజు జూదానికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. అప్పుడు శకుని ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మజ, ధృతరాష్ట్ర మహారాజు మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని, సమస్త సంపదలను ఇచ్చాడు. ఇంకా అవి జూదంలో పెట్టడం తగదు. ఇప్పుడు ఒక వినూత్నమైన పందెం. ఓడిన వారు వల్కలములు ధరించి కందమూలాలు ఫలములు తింటూ 12 ఏళ్ళు వనవాసం చేయాలి. తరువాత 13వ ఏడు జనపదంలోనే అజ్ఞాతంగా బతకాలి. ఆ అజ్ఞాతంలో బయటపడితే మరల 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. ఇది పందెం. మీకు ఇష్టం అయితే జూదం ఆడదాము అని అన్నాడు. సరే అన్నాడు ధర్మరాజు. జూదం ఆడాడు, ఓడిపోయాడు. పాండవులు అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యారు. పాండవులు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వద్ద సెలవు తీసుకున్నారు. తల్లి కుంతీదేవి వద్దకు వచ్చారు. పుత్రులారా, ఇలాంటి దుస్థితి చూడాల్సి వస్తుందని మీ తండ్రి మాద్రి ముందే స్వర్గానికి పోయారు. నేను దురదృష్టవంతురాల్ని. శ్రీకృష్ణ నా కుమారులను కాపాడు అని ప్రార్థించింది. కొడుకులను, కోడలిని దీవించి పంపింది. అందరూ అడవులకు పయనం అయ్యారు. కోపం నిండిన తన చూపుల వలన జనం దహించబడతారని ధర్మరాజు ముఖానికి వస్త్రము అడ్డు పెట్టుకున్నాడు. ఈ ఎట్టకేలకు యుద్ధంలో తన బాహుబలాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చిందని భీముడు రొమ్ము విరుచుకుంటూ నడుస్తున్నాడు. ఇంతకంటే ఎక్కువగా శరసంధానం చేసే శత్రువులను హతమారుస్తాను అని అర్జునుడు ఇసుకను చేతితో నేల మీద చల్లుతూ నడుస్తూ ఉన్నాడు. అర్జునుడు తన అందచందాలు చూసి జనులు దుఃఖపడతారని నకుల సహదేవులు మలిన దేహాలతో నడుస్తున్నారు. తడిసిన బట్టలతో, విడిన కురులతో దుఃఖిస్తూ భర్తలను పోగొట్టుకొని కౌరవుల భార్యలు కూడా తన మాదిరి రాజ్యం వదిలిపోతారు అని ద్రౌపది పాండవులతో నడిచింది. పాండవులతో పాటు పురోహితుడు ధౌమ్యుడు, వేలాది బ్రాహ్మణులు పాండవులను అనుసరించారు.